భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధాని మోడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానితో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. పాక్ సైనిక చర్యలను మోడీకి దోవల్ వివరిస్తున్నారు. పాక్ దాడులపై ఎప్పటికప్పుడు ప్రధాని కూడా ఆరా తీస్తున్నారు. ఏం జరుగుతోంది, మనం దానికి ప్రతిదాడి ఎలా చేస్తున్నామనే సిచ్యువేషన్స్ అన్ని కూడా త్రివిధ దళాధిపతులు సిడిఎస్ తో రాజ్నాథ్ సమావేశం కూడా కొనసాగుతుంది. పాక్ పై కౌంటర్ అటాక్ ఎలా చేస్తున్నారు అవన్నీ కూడా ప్రధానికి వివరిస్తున్నట్టుగా తెలుస్తోంది. లాహోర్, సియోల్ కోట్లపై భారత్ ప్రతిదాడి చేసింది. ఇస్లామాబాద్, బహల్వాల్పూర్ లోను కూడా దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. పాక్ కు చెందిన 2 ఫైటర్ జెట్లను ఇండియన్ ఆర్మీ కూల్చేసింది. F-16 యుద్ధ విమానాన్ని కూడా భారత సైన్యం కూల్చేసినట్టుగా తెలుస్తోంది. మరో ఫైటర్ జెట్ ను కూడా కూల్చింది మన భారత సైన్యం. జలంధర్ లో పాక్ డ్రోన్లను సమర్థవంతంగా భారత రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. పోఖ్రాన్ ఆర్మీ స్టేషన్ పై పాక్ దాడికి ప్రయత్నించింది. దీంతో మిసైళ్లు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది పాక్ డ్రోన్లను ఎప్పటికప్పుడు భారత క్షిపణి రక్షణ వ్యవస్థ పేల్చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. रेड लाइट दिख रही है बस. Oh God, हाँ रेड लाइट दिख रही है बस. Oh God, हाँ रेड लाइट दिख रही है बस. Oh God, हाँ रेड लाइट दिख रही है बस. Oh God, हाँ दिख रही है बस. रेड लाइट दिख रही है बस. रेड लाइट दिख रही है बस. रेड लाइट दिख रही है बस. हाँ रेड लाइट दिख रही है बस. रेड लाइट दिख रही है बस. భారత్ అదుపులో పాక్ పైలట్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. జైసల్మేర్ లో 2 పైలట్స్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జైసల్మేర్, అఖ్మూర్ లో 2 పాకిస్తాన్ పైలట్స్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధాని మోడీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానితో అజిత్ దోవల్ భేటీ కొనసాగుతోంది. తాజా పరిణామాలపై చర్చ కూడా కొనసాగుతోంది. పాక్ సైనిక చర్యలను మోడీకి వివరిస్తూ ఉన్నారు దోవల్. పాక్ దాడులపై ఎప్పటికప్పుడు ప్రధాని కూడా ఆరా తీస్తూ ఉన్నారు.
త్రివిధ దళాధిపతులు సిడిఎస్ తో రాజ్నాథ్ సమావేశం కూడా మరోవైపు కొనసాగుతోంది. పాక్ పై భారత్ కౌంటర్ అటాక్ ఏ విధంగా కొనసాగుతోంది అనే దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ప్రధానికి వివరిస్తున్నట్టుగా తెలుస్తోంది. లాహోర్, సియోల్ కోట్లపై భారత్ ప్రతిదాడి చేసింది. ఇస్లామాబాద్, బహల్వాల్పూర్ లోను కూడా దాడులు కొనసాగుతున్నాయి. పాక్ కు చెందిన 2 ఫైటర్ జెట్లను ఇండియన్ ఆర్మీ కూల్చింది. అలాగే పాక్ కు సంబంధించిన 2 పైలట్స్ లను కూడా జైసల్మేర్ అలాగే అఖ్నూర్ లో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి పాకిస్తాన్ పైలట్స్ 2 భారత్ అదుపులో ఉన్నారు. జైసల్మేర్ లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. F-16 యుద్ధ విమానాన్ని కూడా భారత సైన్యం కూల్చేసిన దృశ్యాలు కూడా మనం ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం. మరో ఫైటర్ జెట్ ను కూడా భారత సైన్యం కూల్చింది. జలంధర్ లో పాక్ డ్రోన్లను సమర్థవంతంగా భారత రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. పోఖ్రాన్ లో ఆర్మీ స్టేషన్ పై పాక్ దాడికి ప్రయత్నించింది. మిసైళ్లు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. పాక్ డ్రోన్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ పేల్చేస్తుంది కూడా. ఉదయం నుంచి కూడా ప్రస్తుతం అందుతున్న తాజా సమాచారం, భారత్ అదుపులో పాకిస్తాన్ పైలట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. జైసల్మేర్ లో 2 అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 2 ఒకరా అనేది ఇంకా అధికారికంగా మనకు సమాచారం రావాల్సి ఉంది. జైసల్మేర్, అఖ్నూర్ లో పాక్ పైలట్లను భారత్ సైనికులు పట్టుకున్నట్లుగా తాజా సమాచారం. रेड लाइट दिख रही रेड భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధాని మోడీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానితో అజిత్ దోవల్ భేటీ కొనసాగుతోంది. తాజా పరిణామాలపై చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పాక్ సైనిక చర్యలను మోడీకి వివరిస్తున్నారు దోవల్. పాక్ దాడులపై ఎప్పటికప్పుడు ప్రధాని కూడా ఆరా తీస్తున్నారు. త్రివిధ దళాధిపతులు సిడిఎస్ తో రాజ్నాథ్ సమావేశం కొనసాగుతోంది. పాక్ పై భారత్ కౌంటర్ అటాక్ కొనసాగుతోంది. లాహోర్, సియోల్ కోట్ పై భారత్ ప్రతిదాడి చేసింది. ఇస్లామాబాద్, బహల్వాల్పూర్ లో కూడా దాడులు చేసింది. పాక్ కు చెందిన 2 ఫైటర్ జెట్లను ఇండియన్ ఆర్మీ కూల్చింది. F-16 యుద్ధ విమానాన్ని కూల్చింది భారత సైన్యం. ఎంతో ప్రతిష్టాత్మకమైన F-16 మా దగ్గర ఉంది అని పాక్ ఎప్పుడు గొప్పగా చెప్పుకునే అటువంటి యుద్ధ విమానాన్ని భారత సైన్యం కూల్చడం పట్ల భారత పౌరులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదొక మంచి విజయమని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో ఫైటర్ జెట్ ను కూడా భారత సైన్యం కూల్చినట్టుగా తెలుస్తోంది. జలంధర్ లో పాక్ డ్రోన్లను సమర్థంగా భారత రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. పోఖ్రాన్ ఆర్మీ స్టేషన్ పై దాడికి పాక్ ప్రయత్నించడం జరిగింది. మిసైళ్లు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడికి పాక్ ప్రయత్నించింది. పాక్ డ్రోన్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ పేల్చేసింది. అలాగే రాడార్ వ్యవస్థను కూడా పేల్చేసిన దృశ్యాలు మనం చూసాము. ప్రస్తుతానికి భారత్ అదుపులో పాకిస్తాన్ పైలట్ ఒకరు ఉన్నట్లుగా తెలుస్తోంది. జైసల్మేర్ లో, అఖ్నూర్ లో భారత సైన్యం పాకిస్తాన్ పైలట్స్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 2 అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అది 2 ఒకరా అనేది మనకు అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.